రవితేజ ఫ్యాన్స్ మాస్ మహారాజాని మనం చాలా మాస్ రోల్స్‌లో చూసాం. కానీ 'ఇరుముడిలో' రవితేజని చూస్తే మాస్ మహారాజా కనిపించడు. త్రినాథ్ అనే క్యారెక్టరే కనిపిస్తాడు. ఫాదర్ డాటర్ బాండ్, అయ్యప్ప స్వామి బ్యాక్‌డ్రాప్, క్రైమ్ యాంగిల్ అన్నీ కలిపి 'ఇరుముడు' మూవీ ఎలా ఉంది? హిట్టా? ఫ్లాపా? యావరేజా? రవితేజ పర్ఫార్మెన్స్ కొత్తగా ఉందా? లేకపోతే మాస్ మహారాజా లాగా ఉందా? అన్నీ ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. లెట్స్ చెక్ ఇట్ ఔట్. 'ఇరుముడి' స్టోరీ పొల్లూరు అనే విలేజ్ బ్యాక్‌డ్రాప్‌లో జరుగుతుంది. రవితేజ త్రినాథ్ అనే క్యారెక్టర్‌లో కనిపిస్తారు. త్రినాథ్‌కి బనానా ప్లాంటేషన్ బిజినెస్ ఉంటుంది. ఆయన అయ్యప్ప స్వామి డివోటీ. అండ్ తన డాటర్ మణెమ్మ అంటే చాలా ఇష్టం. ఫాదర్ అండ్ డాటర్ బాండింగ్ ఈ సినిమాకి మెయిన్ ఎమోషనల్ బ్యాక్ బోన్. మణెమ్మ పక్కనున్న విలేజ్ లో స్కూల్ కి వెళ్తుంది. అక్కడ జరిగే కొన్ని అన్ఎక్స్పెక్టెడ్ ఇన్సిడెంట్స్ వల్ల సిచ్యువేషన్ సీరియస్ గా మారుతుంది. తన డాటర్ కోసం త్రినాథ్ ఫేస్ చేసే ప్రాబ్లమ్స్ అండ్ ఆ జర్నీ చుట్టూ స్టోరీ డెవలప్ అవుతుంది. సో బేసిక్ గా చెప్పాలంటే ఇది రివెంజ్ ఆర్ యాక్షన్ స్టోరీ కన్నా ఒక ఫాదర్ తన డాటర్ కోసం ఎంత దూరం వెళ్ళగలడు అనే ఎమోషనల్ జర్నీ. సినిమాలో ప్లస్ పాయింట్స్. రవితేజ పర్ఫార్మెన్స్. సినిమాలో బిగ్గెస్ట్ పాజిటివ్ ఏంటంటే రవితేజ. యూజువల్లీ రవితేజ అంటే ఎనర్జీ, కామెడీ, పంచ్ డైలాగ్స్ అండ్ మాస్ మూమెంట్స్ గుర్తొస్తాయి. బట్ 'ఇరుముడిలో' ఆయన పర్ఫార్మెన్స్ చాలా కంట్రోల్డ్ గా ఉంటుంది. ఓవర్ ద టాప్ మేనరిజమ్స్ లేకుండా త్రినాథ్ క్యారెక్టర్ ని వెరీ న్యాచురల్ గా క్యారీ చేశారు. ఎస్పెషల్లీ డాటర్ తో ఉన్న ఎమోషనల్ సీన్స్ లో రవితేజ పర్ఫార్మెన్స్ జెన్యూన్ గా అనిపిస్తుంది. కొన్ని సీన్స్ లో డైలాగ్స్ కన్నా ఎక్స్ప్రెషన్స్ ఎక్కువ ఇంపాక్ట్ క్రియేట్ చేస్తాయి. అండ్ బేబీ నక్షత్ర కూడా మణెమ్మ క్యారెక్టర్ లో ఇంప్రెసివ్ గా పర్ఫార్మ్ చేసింది. రవితేజ అండ్ నక్షత్ర ఫాదర్ అండ్ డాటర్ కెమిస్ట్రీ మూవీకి మేజర్ స్ట్రెంగ్త్. నెక్స్ట్ డైరెక్టర్ శివ నిర్వాణ బిగ్గెస్ట్ అడ్వాంటేజ్ ఏంటంటే స్టోరీకి అన్నెసరీ కమర్షియల్ ఎలిమెంట్స్ యాడ్ చేయకుండా రిలేటివ్లీ ఫోకస్ సినిమాని నెరేట్ చేయడం. ర్యాండమ్ కామెడీ ట్రాక్స్, అన్నెసరీ సాంగ్స్ ఆర్ ఫోర్స్డ్ మాస్ సీన్స్ తో స్టోరీని డిస్టర్బ్ చేయలేదు. అందుకే మూవీకి ఒక గ్రౌండెడ్ అండ్ రియలిస్టిక్ ఫీల్ వచ్చింది. అయ్యప్ప స్వామి డివోషనల్ బ్యాక్డ్రాప్ కూడా స్టోరీకి డిఫరెంట్ అట్మాస్ఫియర్ క్రియేట్ చేస్తుంది. జీవి ప్రకాష్ కుమార్ మ్యూజిక్ అండ్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఎమోషనల్ అండ్ ఇంటెన్స్ సీన్స్ లో మంచి సపోర్ట్ ఇస్తాయి. సినిమాటోగ్రఫీ కూడా నీట్ గా ఉంది. ఎస్పెషల్లీ సీలేరు లొకేషన్స్ అండ్ విలేజ్ అట్మాస్ఫియర్ బ్యూటిఫుల్ గా క్యాప్చర్ చేశారు. సినిమాలో మైనస్ పాయింట్స్ గురించి మాట్లాడుకుంటే సినిమా పర్ఫెక్ట్ అని చెప్పలేం. ఫస్ట్ హాఫ్ బిగినింగ్ పోర్షన్స్ స్పేసింగ్ కొంచెం స్లోగా అనిపించొచ్చు. కొన్ని సీన్స్ ప్రిడిక్టబుల్ గా కూడా అనిపిస్తాయి. సెకండ్ హాఫ్ లో కూడా కొన్ని ఒకేషనల్ డిప్స్ ఉన్నాయి. అండ్ క్రైమ్ యాంగిల్ అండ్ ట్విస్ట్ గురించి చెప్పాలంటే కంప్లీట్లీ ఫ్రెష్ కాన్సెప్ట్ అని చెప్పలేం. సిమిలర్ థీమ్స్ అండ్ ట్విస్ట్ మనం ఆల్రెడీ చూసాం. సో స్టోరీ నోవెల్టీ కొంచెం తక్కువ. బట్ ఫ్యామిలీ స్టోరీని సిన్సియర్ గా ప్రెజెంట్ చేయడం మూవీకి ప్లస్ అయింది. ఓవరాల్ గా 'ఇరుముడి' ఈస్ నాట్ ఏ రెగ్యులర్ రవితేజ మాస్ ఎంటర్టైనర్. మాస్ ఫైట్స్, పంచ్ డైలాగ్స్, కామెడీ ఇలాంటివన్నీ ఎక్స్పెక్ట్ చేసి థియేటర్కి వెళ్తే కొంచెం డిఫరెంట్ గా అనిపించొచ్చు. బట్ రవితేజని ఒక ఎమోషనల్ పర్ఫార్మెన్స్ ఓరియంటెడ్ రోల్ లో చూడాలనుకుంటే 'ఇరుముడి' ఇస్ డెఫినెట్లీ వర్త్ వాచ్. ఫాదర్ అండ్ డాటర్ ఎమోషన్ ఈ మూవీకి మెయిన్ సోల్. అండ్ రవితేజ పర్ఫార్మెన్స్ ఇస్ బిగ్గెస్ట్ స్ట్రెంగ్త్. అండ్ స్టోరీ కొంచెం మనకు తెలిసిన స్టోరీలో అనిపించొచ్చు. బట్ నెరేషన్ అయితే చాలా హానెస్ట్ గా ఉంది. సో ఫైనల్లీ 'ఇరుముడి' బెస్ట్ ఎంటర్టైనర్ అయితే కాదు, బట్ జెన్యూన్ ఎమోషన్ ఉన్న మూవీ. నా రేటింగ్ వచ్చేసి 3.5 అవుట్ ఆఫ్ 5. రవితేజ పర్ఫార్మెన్స్, ఎమోషనల్ కంటెంట్, సిన్సియర్ స్టోరీ టెల్లింగ్ ఇవన్నీ నాకు బాగా నచ్చాయి. ఎస్పెషల్లీ రవితేజ ఫ్యాన్స్ కి అయితే జెన్యూన్ గా ఒక డిఫరెంట్ రవితేజని చూసినట్టయితే అనిపిస్తుంది. మీరు ఆల్రెడీ 'ఇరుముడి' చూసారా? చూస్తే మీ రేటింగ్ ఏంటో కామెంట్ సెక్షన్ లో చెప్పండి. అండ్ ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని ఈ వీడియోని లైక్ చేయండి. థ్యాంక్ యూ. జై హింద్.